నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మనిషి చనిపోయే ముందు కనబడే లక్షణాలు, మనిషి గాని జంతువు గాని చనిపోయే ముందు కనిపించే లక్షణాలు, చనిపోయాక ఇన్ని రోజులు ఇంట్లో ఆత్మ తిరుగుతుందంటారు? తప్పకుండా తెలియజేస్తాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాణి తిరుమతిర్మమ. ఇక్కడ మనిషి యొక్క ఆయు ప్రమాణం అనేటటువంటిది భగవంతుడు 100 సంవత్సరాల వరకు ఇచ్చాడు. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నామంటే తగ్గించుకుంటూ మన ఆయుష్ని మనమే తగ్గించుకొని మనము ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. అయితే మనిషి చనిపోయే ముందు అనేక లక్షణాలు ఉంటాయి అని చెప్పేసి గరుడ పురాణం చెప్పడం జరిగింది. గరుడ పురాణంలో చెప్పినటువంటి సంకేతాలు ఏంటి అంటే, మనిషికి ఆయువు వెళ్ళిపోతుంది అనుకున్నటువంటి ఘడియలలో కనిపించేటటువంటి మొట్టమొదటి ఏంటి అంటే గనక యమదూతలు కనిపిస్తారు. ఆ యమదూతలు వికృతమైనటువంటి ఆకారంలో చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలతో యమదూతలు కంటి ముందర కనిపిస్తారట. అలాగే తాను చేసుకున్నటువంటి కర్మలు, నేను ఈ జీవితంలో ఈ శరీరం నుండి నా ఆత్మ నుండి నా జ్ఞానం నుండి ఎన్ని పాపకర్మలు చేశాను అవన్నీ కూడా ఇలా తిరుగుతూ ఉంటాయట. అలాగే ఈ శరీరం వదిలి వెళ్ళేటప్పుడు అంటే ఏదైతే ఈ శరీరం వదిలిపోయినటువంటి సమయంలో సూచనలు ఎలా ఉంటాయి అంటే, మొత్తం ప్రపంచమంతా కూడా చీకటిగా కనిపిస్తుంది, ఏమీ కనిపించదు. ఏదైనా చెప్దాము అని అనుకుంటారు, నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. అలాగే ఆ వ్యక్తి చివరి శ్వాస సమయాల్లో ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి అని అనుకుంటాడు. కానీ ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితులు. దేహం కనిపిస్తుంది, కళ్ళు తెరిచే ఉంటాడు, కానీ ఏమీ మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్. అలాగే తాను చనిపోయే ముందు చెవులలో నుండి కానీ, ముక్కులలో నుండి కానీ, కంటిలో నుండి కానీ నీరు రావడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా మనిషి తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడానికి సూచనలుగా కనిపిస్తాయని గరుడ పురాణం చెప్పింది. ఇంకా అనేక రకాలైనటువంటి విధానాలు చెప్పింది. కానీ స్పెసిఫిక్గా ఈ 5 లక్షణాలు మాత్రము ఆ వ్యక్తిలో ఎప్పటికీ కూడా ఉంటాయి. అంటే వదిలి వెళ్ళేటప్పుడు ఇలాంటి సూచనలు కనిపిస్తాయి. కాళ్ళు చేతులు బరువెక్కిపోతాయి, శరీరం అంతా కూడా ముళ్ళలతో గుచ్చినట్టుగా, వేయి అదేంటి ఇనుప గుండం శరీరం మీద పడినట్టుగా, అలాగే ఈ యొక్క అంటే వేడి సలాకలతో శరీరం అంతా కూడా కుచ్చినట్టుగా, అంటే చాలా నరకయాతన అనుభవించి ఆ శరీరాన్ని వదిలిపెట్టేటటువంటి సూచనలు ఆ మనిషికి కనిపిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ యొక్క ఆత్మ యొక్క ఘోష ఎలా ఉంటుంది అంటే, మనకు ద్వాదశ దిన కర్మ అని చెప్పి 11 రోజుల వరకు చేస్తారు. 12వ రోజు తీపి భోజనం పెడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ శరీరము ఈ యొక్క ఆత్మ వదిలిపెట్టి పుణ్యలోకాలకు వెళ్ళడానికి అంటే ప్రయాణం చేయడానికి పట్టేటటువంటి కాలం సంవత్సర కాలం పడుతుంది. కానీ ఆయు ప్రమాణ కాలం వచ్చేసి మనకు పట్టేటటువంటి సంవత్సర కాలము ఆ యొక్క జీవికి 11 రోజులతో సమానం. ఈ 11 రోజులు అనేటటువంటి ఆ యొక్క ఆత్మ ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క శ్రాద్ధ కర్మను చెయ్యాలి అని చెప్పి శాస్త్రము. అది కొంతమంది దాంట్లోనే బ్రాహ్మణుల దాంట్లో కానీ, వైశ్యుల దాంట్లో కానీ, క్షత్రియుల దాంట్లో కానీ కొంతమందిలో నిత్య కర్మ అని చెప్పి చేస్తూ ఉంటారు. అది అందరూ చెయ్యరు. చాలామంది ఏం చేస్తే 3వ రోజు లేదా 10వ రోజు, 11వ రోజు ఈ 3 చేస్తూ ఉంటారు. కానీ నిత్య కర్మ అని చెప్పేసి ఉంటుంది. మొదటి రోజు నుంచి 11వ రోజు వరకు ప్రతిరోజు శ్మశానానికి వెళ్ళాలి, అక్కడ శ్రాద్ధ కర్మను ఆచరించాలి, స్నానం ఆచరించాలి. అలాగే అక్కడ ప్రతిరోజు చేయవలసినటువంటి కర్మలు చేసేటటువంటి పద్ధతులు కొన్ని నిత్య కర్మలో ఉంటూ ఉంటాయి. అలా ఆ శరీరం వదిలిపెట్టినటువంటి ఆత్మ వెళ్ళడానికి 11 రోజుల సమయం పడుతుంది. ఆ శరీరం కూడా 11 రోజులు ఎందుకు ఉంటుంది? నేను జన్మనిచ్చినటువంటి నా రక్త సంబంధికులు నా కర్మను సరిగ్గా చేసి, ఇప్పుడు పితృదోషము అని అంటూ ఉంటాము శాస్త్రంలో. అంటే అర్థం ఏంటి? నా కర్మలు సరిగ్గా చేశారా లేదా, నా రక్తం పంచుకొని పుట్టినటువంటి నా కొడుకులు కానీ, నా బిడ్డలు కానీ, లేదా నా కుటుంబీకులు కానీ నిజంగా నా కర్మను సరిగ్గా చేశారా లేదా, లోపం చేశారా లేదా, నా జీవితం అంతా కూడా నా కొడుకుల కోసము, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం ధారాదత్తం చేసినటువంటి నాకు వీళ్ళు సరైనటువంటి కర్మ చేశారా లేదా అని చూడడానికి
ఈ యొక్క 11 రోజుల సమయం పడుతుంది. అందుకే 11 రోజులు క్రమం తప్పకుండా సూతకం పాటించాలి. క్రమం తప్పకుండా ఇంట్లో దీపం ఆయన తరఫున దీపం వెలిగించాలి. మనం 11 రోజులు తప్పకుండా ఇంట్లో ఫోటో దగ్గర దీపం ఎందుకు వెలిగిస్తామంటే, ఆయన ఆ దీపజ్యోతి స్వరూపంగా ఆయన ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటాడు. వాయు రూపంలో గాని, అగ్ని రూపంలో గాని, జల రూపంలో గాని, పంచభూతాత్మకమైనటువంటి రూపంలో ఏదో ఒక రూపంలో ఆయన మనల్ని కనిపెట్టుకుంటూనే ఉంటాడు. అందుకే ఆ 11 రోజులు చేసినటువంటి దానానికి గాని, కర్మ విధానానికి గాని, చేసేటటువంటి ప్రాయశ్చిత్తానికి గాని, వీటన్నిటికీ కూడా పుణ్యం అనేటటువంటిది జమై ఆయన ఏ లోకాలకు వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలా? స్వర్గానికి వెళ్ళాలా? లేదు కుటుంబ సభ్యులు చేసినటువంటి దానానికి ఏ లోకంలోకి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయించేటటువంటి విధానమే ఈ కర్మ యొక్క పద్ధతులు. గరుడ పురాణంలో నిజంగా చనిపోయిన తర్వాత మనిషి ఏ లోకానికి వెళతాడు, ఎలాంటి శిక్షలు విధించబడతాడు, ఏ పాపానికి ఎలాంటి శిక్షలు ఉంటాయనేటటువంటిది గరుడ పురాణంలో క్లియర్గా చెప్పారు. మనం బ్రతికి ఉన్నప్పుడు చదవవలసినటువంటి గ్రంథాలు ఏంటో తెలుసా? 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి భగవద్గీత, రెండవది గరుడ పురాణం. భగవద్గీత మనం ఏ రకంగా ఉండాలి, ఏ రకమైనటువంటి కర్మలు ఆచరించాలో చెప్పవలసింది భగవద్గీత. అది చాలా మంది చనిపోయిన తర్వాత పెడుతుంటారు. చనిపోయిన తర్వాత కాదు, బ్రతికి ఉన్నప్పుడే చదవలసినటువంటి గీత. ఆ తర్వాత గరుడ పురాణం. చాలా మంది గరుడ పురాణం చదవకూడదండి, తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు అసలు ముట్టుకోకూడదని చాలా మంది అపోహలు పెంచారు. కానీ గరుడ పురాణం చదవడం వల్ల మనం చనిపోయిన తర్వాత ఈ శరీరం యొక్క వ్యవస్థ ఏంటి, ఈ శరీరం మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, అసలు ఈ సృష్టి ఎలా ఆవిర్భవించింది, సృష్టిలో జీవి ఏ రకంగా పరిణామం చెందుతున్నాడు అనేటటువంటి ప్రతి ఒక్క అంశం దాంట్లో ఉంటుంది. ఆ తర్వాత ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏ పాపానికి ఎలాంటి కర్మలు, ఎలాంటి శిక్షలు విధిస్తాడు భగవంతుడు అనేటటువంటిది ప్రతి ఒక్కటి కూడా చూపించినటువంటి గ్రంథం గరుడ పురాణం. కనుక ఈ 11 రోజులు జీవాత్మ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, మనం చేసినటువంటి కర్మలను తీసుకొని, ఆ పుణ్యాన్నంతటినీ కూడా తీసుకొని ఆ జీవి ప్రయాణం చేయడం మొదలు పెడతాడు. ఆ ప్రయాణం ఎప్పటి వరకు? సంవత్సర కాలం. అందుకే ఇంట్లో చనిపోయిన తర్వాత సంవత్సర కాలం వరకు దీపం పెట్టకూడదండి. ఇంట్లో సంవత్సర కాలం పూజలు, వ్రతాలు, నోములు పనికిరావని ఎందుకు చెప్తారంటే, ఆ జీవి ముక్తి పొందడానికి సంవత్సర కాలం పడుతుంది కాబట్టి. అందుకే ఇలాంటి పద్ధతులు అనేటటువంటివి ఉన్నాయి. దీనిని ఆచరించినటువంటి వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇవి ఏమీ పట్టించుకోనటువంటి వారు, చనిపోయారు, అయిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది కదా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అయిపోయింది కదా అని అనుకున్నటువంటి వారికి పితృదోషములు ఏర్పడతాయి. పితృకర్మలు సరిగ్గా చేయకపోయినా, పితృదేవతల పేరు మీద దాన ధర్మాలు చేయకపోయినా, పితృదేవతలకు సరైనటువంటి కర్మకాండ చేయకపోయినా, నువ్వు ఎక్కడైనా పిసినారితనం చూయించు, కానీ పితృదేవతల దగ్గర చేసేటటువంటి సరైనటువంటి దానాలు నువ్వు చేయకపోయినా, ఆ పాపమంతా కూడా నీ వంశానికి చుట్టుకొని సంతానం లేకపోవడము, జీవితంలో అభివృద్ధి లేకపోవడము, పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వారి యొక్క వైవాహిక జీవితం సరిగ్గా లేకపోవడము, ఇంట్లో ఎప్పుడూ ఏడుపులు, పిడబొబ్బులు, అశాంతులు ఇవే ఉండడము, దీని కారణం చేతనే ఇన్ని రకాలైనటువంటి కష్టాలు ప్రతి మనిషి ఇంట్లో చూస్తున్నాడు. కాబట్టి అవన్నీ జరగకూడదంటే పితృదేవతలకు సరైన కర్మ చేస్తే ఇలాంటి ఏమీ ఉండకుండా ఉంటాయండి. ఓకే గురుగారు, ఇప్పుడు కొందరు సడన్ గా యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు కదా, మరి వాళ్ళకి లక్షణాలు అయితే కనిపించవు ముందు, చనిపోయే ముందు. ఇంకొకటి, వాళ్ళు అంటే స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా, ఆత్మ ఇంట్లో తిరుగుతుందా అనేది మనకు ఇక్కడ అపమృత్యు దోషాలని కొన్ని ఉంటాయి. అది జన్మ జాతకంలోనే తెలిసిపోతాయి. ఈ మనిషి యొక్క ఆయు ప్రమాణం ఎంత, ఈ మనిషి ఏ రకంగా మరణం సంభవిస్తుంది, యాక్సిడెంట్ ద్వారా మరణం సంభవిస్తుందా, నార్మల్గా మరణం సంభవిస్తుందా, లేదా ఇతరు ఏమైనా చంపాలని చూస్తున్నారా, లేదా ఇతని యొక్క ఆయు ప్రమాణంలో ఎలా చనిపోతాడు, జల సమాధియా, లేదు అంటే రోడ్డు ప్రమాదాల, లేదు ఆకస్మిక మరణాల, లేదా మధ్యంతర మరణాల, ఇలాంటివి అనేటటువంటి జాతక రీత్యా తెలుస్తాయి. కొంతమంది ఈ మధ్య కాలంలో చాలా మంది మందులు పెట్టి కూడా చంపేస్తున్నారు. అది ఎవరికి చిక్కనటువంటి మంత్ర ప్రయోగం ద్వారా కూడా చనిపోతున్నారు. సడన్ గా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా హఠాత్ మరణం చెందిపోవడము అలా ఎందుకు జరుగుతుంది అంటే, కొంతమంది క్షుద్ర ప్రయోగాలు చేయడం వల్ల, మంత్ర ప్రయోగాలు చేయడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా సడన్ గా చనిపోతూ ఉంటాడు. అది అంతు చిక్కదు, ఎవరికి అర్థం కూడా కాదు. ఇలాంటి మరణాలు కూడా సంభవించేటటువంటి అవకాశాలు జాతకంలో నిర్ణయించబడతాయి. సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది అని అంటే గనక అది యమగండ కాలము అంటారు. ప్రతి మనిషి జీవితంలో యమగండ కాలాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.
అంతెందుకండి, ఒక కార్‌లో ఒక నలుగురు, ఐదుగురు వెళ్తున్నారనుకోండి. హ్మ్. అందులో నలుగురు మరణించారు. ఒక్కడు ఒక్కరు మాత్రం ఉంటారు. బయటపడ్డాడు. అప్పుడు ఆయన అవును. ఏమనుకున్నాడు, అబ్బా! పెద్ద గండం గండం నుంచి నుంచి బయటపడ్డాడురా బయటపడ్డాము. నాయనా అని అనుకున్నా. అంటే అది ఆ వ్యక్తికి యమగండ కాలము అని నిర్ధారించబడింది. హ్మ్. నలుగురి ఆయుష్ తీసుకొని వెళ్ళిపోయింది. ఒక్కడు మాత్రం బతికిండు. బయటపడ్డాడు. హ్మ్. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే ప్రతి మనిషి జీవితంలో యమగండ కాలం. అంతెందుకు రోడ్డు ప్రమాదం. ఇక రోడ్డు ప్రమాదం నేను చనిపోయానురా నాయనా! ఇక అయిపోయింది నా జీవితం అనుకున్న సమయంలో కొన మరణం. ఊపిరితో కొట్టుమిట్లాడి ఏదో ఒక ట్రీట్‌మెంట్ తీసుకొని బయటపడుతూ ఉంటాడు. హ్మ్. ఇవన్నీ కూడా యమగండ కాలంలో జరిగేటటువంటి విధానాలు. అవి వాటి ఆయు ప్రమాణాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. అవి జాతక పరిశీలనలో తెలుస్తాయి. అలా మధ్యంతరంగా చనిపోయినా గూడా దానికి గూడా కొన్ని కర్మలు చేయాలి. హ్మ్. దానికి కూడా కొన్ని విధానాలు, పద్ధతులు చెప్పడం జరిగింది. ఆ హ్మ్. రకంగా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అది ఏమీ చేయకుండా అలాగే నమ్మకుండా ఉన్నామనుకోండి, మళ్ళీ ఆ చావు ఇంకో చావుని కోరుకుంటుంది. హ్మ్. ఒక్కొక్కరి ఇంట్లో సంవత్సరానికి ఒకరు, ఇద్దరు ఇలా చనిపోవడమే జరుగుతూ ఉంటుంది. అవును లేదా గురుగారు. 5 సంవత్సరాల్లో ఇద్దరు, ముగ్గురు చనిపోవడం కూడా జరుగుతుంది. వాళ్ళకర్థం కాదు. అవును. ఏంటి వరుస మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి అవును. ఆళ్ళే ఆశ్చర్యపోతారు. కనుక ఏదైనా గూడా కాలక్రమంలో వాడి యొక్క భవిష్యత్తు, వాడి యొక్క జాతక స్థితి ఈ ఈ రకమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి అనంటే తప్పకుండా జాతక పరిశీలన చేస్తే అన్నీ తెలిసిపోతాయి. కానీ గురుగారు ఇప్పుడు మనం మామూలుగా ఒక మనిషికి ఆయుష్ ఉంటుంది. హ్మ్. కానీ మధ్యలోనే చనిపోతారు. ఇప్పుడు హ్మ్. మీరన్నట్టు అవును. మరుగుమందు గాని, ఇంకేదన్నా యాక్సిడెంట్ గాని, అవును. అంటే వాళ్ళకి ఆయుష్ ఉన్నా సరే ఇలాంటి ప్రయోగాలు చేస్తే చనిపోయే అవకాశం ఉంటుందా? 100% ఉంటుందమ్మా. ఇప్పుడు దాన్నే అంటారు గదా! క్షుద్ర ప్రయోగం అని ఏమంటారు? హ్మ్. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. హ్మ్. నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు చూస్తే నార్మల్‌గా ఉన్నాను. హ్మ్. అయినా నాకు సడెన్ డెత్ జరిగిందనుకోండి. హ్మ్. అప్పుడు మీరేమను అబ్బా! నిన్ననే నాతో మాట్లాడారు. అకస్మాత్తుగా ఈరోజు చనిపోవడం ఏంటి? ఇదేదో కొత్త వింతలా ఉంది. హ్మ్. అంతెందుకు ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి అండి. హ్మ్. మధ్యాహ్నం అంతా టీవీ చూస్తున్నాడు. చాలా పండుకుందాము అనుకున్న వ్యక్తి సడెన్‌గా నిద్రలోనే అవును. మాయమైపోవడం, నిద్రలోనే చనిపోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల అర్థం కానటువంటి సిట్యుయేషన్‌లో హ్మ్. వైద్యానికి కూడా అర్థం కాదు ఆ సిట్యుయేషన్. అవును గురుగారు. అలాంటి మంత్ర ప్రయోగాలు, క్షుద్ర ప్రయోగాలు చేయడం ద్వారా కూడా హ్మ్. మధ్యంతరంలోనే చనిపోయేటటువంటి ఆ లక్షణాలు చాలా మట్టుకు కనిపిస్తాయి. అది ఓకే. వారి వారి జాతకాన్ని బట్టి కనిపిస్తాయండి. ఓకే గురుగారు. చాలా చక్కటి విషయాన్ని వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే